చెప్పు ఫెస్ట్ రివ్యూ చేయరా బ్రో. ఫెస్ట్ చాలా బీపేసుకో ఇక్కడ. నెక్స్ట్ బాలే బ్రో. అబ్బాయిలు కూడా ఏం బాలేరు, అమ్మాయిలు బాగున్నారు. అమ్మాయిలు బాగున్నారు బ్రో. నన్ను చూపించచ్చు. అంతేనా? చాలా బాగుందన్న, చాలా బాగుంది. చాలా బాగున్నారు. చాలా సప్పగా ఉంది ఈ ఫెస్ట్. ఇంత సప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. లోకి చెయ్యిలోకి వ్లాగ్ ఎంత సప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే గైస్. ఎందుకంటే కొత్తగా ఏమన్నా కొత్తగా ఏం లేదు నిజంగానే. కొత్తగా పాతది ఇంకా బెటర్. అమ్మాయిలు బాగున్నారు. అరే అలా చెప్పక ఏదో అనుకుంటారా నిన్ను. అనుకోండి. అబ్బాయిలు బాగున్నారు అని చెప్పగలం బ్రో. I'm really straight. Hi guys. Hi. I'm with Teju and we'll talk about types of people in fest guys. Yeah. First number one is ఇట్లా టీ-షర్ట్లు వేసుకొని ఉంటారు కదా, డిపార్ట్మెంట్ టీ-షర్ట్లు. లైక్ వాళ్ళకి అట్లా హోష్ ఇట్లా జోష్ ఉంటుంది, మా డిపార్ట్మెంట్ మా టీ-షర్ట్ ఇట్లా ఉంది అని చెప్పి. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనిపిస్తున్నారు నాకు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తప్ప ఎవరు వేసుకోరు గైస్. నెక్స్ట్ సెకండ్ టైప్ 2 ఏంటంటే ఇట్లా షో బ్యాచ్ అనమాట. చెప్పురా టైప్ 2. టైప్ 3 నేను చెప్తా. హీల్స్ వేసుకొని వస్తాం గైస్, అది ఎప్పుడు ఇప్పాలా అని బాధతో కూడుకొని ఉంటారు. దాని ఆవేదన. నేను కూడా వేద్దాం అనుకున్నా కానీ చాలా నడవాలని ఎంత ధైర్యం చేయలే. అంటే అవుట్ఫిట్ ఫ్లెక్స్ చేస్తారు చూడు, నేనే. అండ్ టైప్ 3 ఇస్ ఎవరు? టైప్ 4. ఇప్పుడు టైప్ 4 ఎవరు? టైప్ 4 ఎప్పుడు ఇట్లా బ్యాచ్ ఉంటుంది గైస్. ఒక 5-6 అబ్బాయిలు ఉంటారు. ఒక అమ్మాయి మంచి అమ్మాయి ఉందంటే అరే చూడరాని పిల్లరాని పిల్లరా. ఇంకా టైప్ 5 ఎట్లా తెలుసా, ఫెస్ట్ లోనే ఇట్లా లవర్స్ ఇట్లా ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాళ్ళకి. చేతులు ఇట్లా బేబీ మొత్తం. ఎందుకంటే ఎవరు ఆపరు కదా, యూనో ఫెస్ట్ మొత్తం ఒక చోటు ఉంటే వాళ్ళిద్దరు ఒక చోటు ఉంటారా పక్కారా. ఏదో చోట చెప్పు నువ్వే చెప్పు. ఇంకొందరు ఉంటారు గ్యాంగ్స్ లో. 2 కపుల్స్ ఉంటారా, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు, గ్యాంగ్ అంతా ఒక దగ్గర ఉంటారు. జమ్రా ఫెస్ట్ లో. ఇంకా ఆబ్వియస్లీ ఫెస్ట్ లో పని చేసే వాళ్ళు కూడా వాళ్ళైతే కూల్ పని చేస్తారు. వాళ్ళు బ్రష్ చేసుకోరు. నిజంగా ఆ డెకరేషన్ మొత్తం చేస్తారు. యాక్చువల్ వర్క్ చేస్తారు. అరుస్తా ఉంటారు ప్లీజ్ అరే వర్క్ ఇంకా స్టాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. వాళ్ళైతే 30 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టి ఒకడైతే 30 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టి ఒక ఫోటో ఇస్తాడంటారా. ఏం చేసుకోవాలరా ఫోటో? నేను 5 రూపాయలది. అంతే గైస్, అలా ఉంటుంది ఫెస్ట్. రియాలిటీ ఆఫ్ ఫెస్ట్ గైస్. అండ్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ విల్ బి లైక్ అరే ఇయర్ ఎంజాయ్ చేద్దాం రా, ఇయర్ ఎంజాయ్ చేద్దాం. కానీ ఎవ్రీ ఇయర్ విల్ బి లైక్ వేస్ట్ ఫెస్ట్ అని ఉంటుంది. నిజం రా. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ బ్రో. ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్. అంతే. బాయ్ కుశల్ బాయ్ ఫ్యాన్స్. ఎలా అనిపిస్తుందా నీకు ఫెస్ట్ లో? వేస్ట్ ఏం చెప్పాలా ఫెస్ట్ గురించి? లోకిదా మా మెకానికల్ ఫెస్ట్ నాకు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇయర్ చాలా యావరేజ్ అనిపించింది. బాలే మరి అదే హైప్ వేయాలి ఫస్ట్. అది ఎక్సైట్మెంట్, అది పిఆర్ స్టంట్ అది. నెక్స్ట్ క్వశ్చన్. నిన్న నేను వీడు మంచిగా రెడీ కాలే, కాంప్లిమెంట్స్ రాలే మాకు. సో అందుకే ఇవాళ కాంప్లిమెంట్స్ తెచ్చుకుందామా ఇట్లా రెడీ అయ్యాను. యాక్చువల్గా మా ప్లాన్ నైట్ బైక్ మీద నడుపుకుంటే మాట్లాడుకున్నాం మంచి డ్రెస్ వేసుకుందారా అని. ఇంకేమైనా కావాలా? స్టోరేజ్ అయిపోతుందా? కొన్ని తీసుకోవచ్చుగా మై. చెప్పు. ఇది వెయిట్ మిషన్ అంట. ఇది వెయిట్ మిషన్ ఏం చేస్తుంది అంటే ఉన్న వెయిట్ని తక్కువ చేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఏది మన రోబోట్ చూపిస్తాం. ఇది మన రోబోట్ అనమాట. ఇది కావాల్సిన దానికంటే ఏమంటారు, పని చేయడం కంటే ఎక్కువ బొక్కలు పెడుతుంది మనకి. 2-3 చేతులు కట్ చేసింది ఆల్రెడీ. ఇంకా 2 లైన్లో ఉన్నారనమాట. ఇంకెవరు కావాలరా నీకు? ఇంకా చాలు.
ఇది మన వాటర్ డబ్బా అంట. ఇది ఒకటి తప్ప ఏది కరెక్ట్గా పని చేయలేదు ఇక్కడ. వెళ్ళాలి చాలులే. ఫెస్ట్లో తిరగడం తప్ప ఏముండదు గైస్. ఇటు నుంచి అటు తిరగాలి, అటు నుంచి ఇటు తిరగాలి, మళ్ళీ ఇటు నుంచి అటు పోవాలి, అటు నుంచి ఇటు పోవాలి, నడవడమే ఉంటుంది గైస్, అంతే, ఏముండదు. సో హాయ్ గైస్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ పీపుల్ ఉన్నారు. సో మనకంటే ఇది లాస్ట్ ఫెస్ట్ కానీ వాళ్ళకి ఫస్ట్ ఫెస్ట్ కదా. సో వీళ్ళు ఆస్క్ వాళ్ళ ఫెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఓకే, సో హాయ్ గైస్. సో దీస్ పీపుల్ ఆర్ ఫస్ట్ ఇయర్ పీపుల్. తెలుసు కదరా మనకి. అంటే కొత్తగా చూస్తున్నారు కదా, కొత్తగా చూస్తున్న వాళ్ళకి కోసం చెప్తున్నా, వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కాబట్టి. సో ఇప్పుడు మాకంటే ఇది లాస్ట్ ఫెస్ట్. సో మాకు తెలుసు ముందు ఎలా ఎంత పీక్స్లో అయినాయి ఫెస్ట్, కానీ మీకు ఇది ఫస్ట్ ఫెస్ట్ కదా. సో జస్ట్ వాంట్ నో యువర్ ఎక్స్పీరియన్స్. ఏముంది, ఏం లేదంతా. బీట్ చేస్తారా? నైట్ బాగుంది, మధ్యాహ్నం అంతా నైట్ అయితే బాగుంది. 6 స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్ గా 1 స్టార్ట్స్ ఎక్కడొచ్చా నాన్న? వర్చువల్ గా వచ్చారు. వీడు పాటలు పాడుకుంటా ఇంట్లో మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్తున్నాడు. సో యు గైస్ ఆర్ నాట్, మీరు ఏం పార్టిసిపేట్ చేయలేదు ఫెస్ట్ కి? స్టాల్ అంటే మేము పార్టిసిపేట్ చేసాం కదా, ఆర్ యు విల్లింగ్ టు డాన్స్ చేసాం. ఈసీ బ్లాక్ కాదు, మరి Random. అదే పార్టిసిపేట్. అందరు రావాలని అంటున్నారు, సో వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఈసారి ఫెస్ట్ చూస్తున్నారు కదా, ఏం స్టాల్స్ ఉన్నాయో ఏంటి. అక్కడికి ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు పుట్ అ స్టాల్ నెక్స్ట్ ఇయర్ ఆర్ వుడ్ యు లైక్ టు డాన్స్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్సింగ్ ఆర్ సింగింగ్. స్టాల్ ఏమొద్దు, అదంతా ఇట్స్ ఆల్ వాయిస్ ఎవరు రారులే, అది వేరే విషయం. ఎవరు రారు. సో మీకు ఏమనిపిస్తుంది, దీనికన్నా మంచిగా మీరు నెక్స్ట్ ఇయర్ చేయాలి? అంటే అన్ని బ్రాంచెస్ వెళ్ళి ఒక లైక్ సెటప్ చేస్తే బాగుంటది. ఎందుకంటే అన్ని separate అంతా బాగాలేదు. వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? The fest is pretty good, but I think और भी better हो सकता है. ఇట్స్ నాట్ వెరీ గుడ్. It's okay. బాగుంటది. యా, యాక్చువల్లీ ఈవెన్ ఐ అగ్రీ టు దిస్. ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ సపరేట్ స్టాల్స్, ఎవ్రీ డిపార్ట్మెంట్ సపరేట్ డీజే ఉండడం ఇస్ నాట్ అ గుడ్ థింగ్ ఇన్ JNTU గైస్. వాట్ ఈస్ ద గుడ్ థింగ్? ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. వాట్ ఈస్ ద గుడ్ థింగ్? అందరికి ఒకటే డీజే మేము ఉండాలి. అదే అనుకున్నాం. మేము Every CSC other music is getting clashed while one DJ is playing and other DJs are playing. The music is clashing, the vibe is going off. Yes. అన్ని మ్యూజిక్స్ కలిపి గ్రౌండ్ లో పెట్టేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తుండే మేము. That's what. Open ground mein if it would be there, it will be much more fun. Like the ground will be. గోల్డెన్ జూబ్లీ ఎదుర్కొండ పెట్టినా ఇట్స్ ఫైన్. అంటే గ్రౌండ్ లో పెడితే బాగుంటది. స్టేజ్ పెట్టి అంతా డీజే ఒకటే గ్రౌండ్ లో పెడితే ఇట్ విల్ బి నైస్ గైస్. సో కమింగ్ అప్ జూనియర్స్, మీరే ఫెస్ట్ చేయాలి కాబట్టి యూ షుడ్ ఆస్క్ ప్రిన్సిపల్ పీపుల్ పర్మిషన్ అండ్ మేక్ ఇట్ మోర్ యాంప్లిఫైడ్ ఫెస్ట్. యా, ఇప్పుడు నేను మీకు ఏ టీయర్స్ ఏంటి? టీయర్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. అడగండి రా క్వశ్చన్. టీయర్స్. సో ఇప్పుడు మొత్తం మీరు ఫెస్ట్ చూసారు కదా, అన్ని స్టాల్స్ వెళ్ళారు కదా. సో మీకు ఏం స్టాల్ ఇంట్రెస్టింగ్ అండ్ మంచిగా అనిపించింది? ఇంట్రెస్టింగ్ అంటే టీయర్స్. టీయర్స్ మా ఇద్దరికి అయితే టీయర్స్. స్టాల్ ఉంది. అందులో డ్రింక్స్ అయితే క్రేజీ ఉంది. డ్రింక్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. పైనాపిల్ ఫ్లేవర్ ఉంది. బీప్ యా, చాలా బాగుంది. అంతే. అండ్ ఇంకా ఇప్పుడు మళ్ళీ వాడు చెప్పేటాడు, వాడు వాడు లిప్ గ్లాస్ తీసుకున్నాడు వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం. వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఏం బిక్ వెళ్ళాడు. వాడు లేడు, వాడు బిజీ అయిపోయాడు. తన బర్త్డే వస్తుందని బిజీ అయిపోయాడు. రేపే చూస్తాడు, బ్లాగ్ లో చూస్తాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం రిఫ్రెష్మెంట్. ఓకే గైస్, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఏం డాన్స్ చేయాలి అంతే, ఏముంది. ఇప్పుడు చేద్దాం. అక్క డాన్స్ చేస్తాడు, అన్న డాన్స్ చేస్తాడు. చూడండి మొత్తం పోతుంది ఇట్లా చేద్దాం. మెకానికల్. మీరు ఎక్కడంటే అక్కడ. నిన్న ఈజీలో ఈజీ బాగుండే యాక్చువల్గా. బాగుండే, గొడవలు కూడా అయినాయి అంట. అవును తెలుసు. సో అంబులెన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే 4 years నుంచి ఫెస్ట్? కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు వేడి అడుగుతాడు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాక? ఫిక్స్ ఇచ్చేసేయ్. ఓకే, ఇప్పుడు నువ్వు తీసుకో. ఎంట్రీసా? ఎంట్రీ ఏం వద్దులేరా. పార్ట్ 2.0. ఓకే, సో నేను 4th ఇయర్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నేను ఫస్ట్ ఇయర్లో ఫుల్ హవా ఉండే. మాకు ఫెస్ట్ అని టీ షర్ట్లు వేసుకొని తిరగడాలు అవన్నీ
మొత్తం మంది అన్న టైప్స్. కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత అలా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాడు. నేను చెప్తున్నా ఆడి వినాలి నువ్వు. సో ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి యుల్ బి లైక్ ఎవ్రీ ఇయర్ రావాల్సి లైక్ అనిపిస్తుంది నీకు. ఎవ్రీ ఇయర్ నీకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది దట్ లైట్ అని వేస్ట్, ఈసారి వేస్ట్ అయింది, ఈసారి వేస్ట్ అయింది. కానీ లాస్ట్ ఇయర్ బెటర్ ఉండే ఫెస్ట్. ఈ ఇయర్ చాలా సప్పగా ఉంది. ఎందుకంటే ఏమో చాలా సప్పగా ఉంది, వెరీ సప్పగా. లైక్ క్రౌడ్, ఐ మీన్ క్రౌడ్, ద వైబ్. దట్స్ యాక్చువల్లీ ఇంకా మే 22 మే 23 జరిగేది లాస్ట్ అంటే అందరు కళ్ళద్దాలు తీయాలి, అందుకే వల్లభ గుడ్ బుక్ లా డాన్స్ చేస్తే అయిపోతుంది. సో యా యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ డీజే కూడా మంచిగా ఉంటుండే, 10 వరకు ఉంటుండే. కానీ ఈసారి పర్మిషన్ ఇవ్వలే, 8 దాకే ఉందంట డీజే. అందుకని అదొక లాగ్. యా గైస్, ఐఎమ్ యాక్చువల్లీ డిసప్పాయింటెడ్ బై దిస్ ఫెస్ట్. అవునా? యా నిజమా? నిజమా. ఫస్ట్ ఇయర్ మీది ఎలా ఉండే? ఫస్ట్ ఇయర్ ఇట్ వాస్ నైస్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ క్రేజీ. ఏం చేస్తున్నారు? డిఫరెన్స్ ఏమంటారు? వాట్ వుడ్ యు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ డిఫరెన్స్ మైక్ ఇట్స్ ఓకే మ్యాన్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్సా? లాస్ట్ ఇయర్ నేను చెప్తా. లాస్ట్ ఇయర్ వి ఫస్ట్ స్టార్టెడ్ అవర్ యూట్యూబ్. లాస్ట్ ఇయర్ కి మేము ఫస్ట్ వీడియోస్ అన్ని పెట్టినాం. సో మాకు కొంచెం ఫోర్త్ వీడియో వాస్ ఫెస్ట్. సో మాకు కొంచెం ఊపు ఉండే, మంద తీయాలని ఉండే. సో వి వర్ బిజీ ఇన్ దాట్. సో లాస్ట్ ఇయర్ స్టాల్స్ పెట్టారా? మేము ఎప్పుడు స్టాల్స్ లో ఎంగేజ్ అవ్వలే. కొలాబ్ ఇప్పుడు అయ్యారు కదా. అదే అంటే హెల్పింగ్, అది జస్ట్ హెల్పింగ్. చాలా గుద్దాలన్నారా స్పెక్స్? టియర్స్ వస్తలేవు మాకు. మేము వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇవ్వాలి మాకు. కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వెళ్దాం మన ఇక్కడ కంటిన్యూ. ఓకే. సో యా ఫస్ట్ ఇయర్ లో కూడా ఏం లేకుండే అంత. మార్నింగ్ ఏం ఉండదు, ఈవినింగ్ డీజే బాగుంటది అంటే. మేమైతే స్టాల్స్ రెండే దానికి వెళ్ళాం. ఒకటి పీరియడ్ క్రాంప్ ఉంది కదా, ట్రై చేసి నేను చేయలే, మా ఫ్రెండ్ గాడికి చేపిస్తాం. మా ఫ్రెండ్ గాడికి చేపిస్తాం. డైరెక్ట్ 5కి వెళ్ళిపోయాం. ఎలా అనిపించింది? టియర్స్ ఒకటే డెడ్. టియర్స్ ఒకటికే వెళ్ళాం. దాని తర్వాత టీయర్స్కి వెళ్ళి ఇక్కడ పోస్టర్స్ తీసుకున్నాం అంతే. ఇక్కడ హ్యాంగ్ ఓవర్ పోస్టర్స్ ఇంకా కెన్ ఆల్సో కస్టమైజ్. చోటకి వస్తామా